సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య దూరం పెరగడమే కాదు, పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందా? ఇక వీళ్ళిద్దరూ కలిసేది ఉండదా? ఎవరికి వారైనా? ఎన్టీఆర్ పేరెత్తకుండా కనిపించకుండా బాలయ్య చేశాడా? అన్స్టాపబుల్ లేటెస్ట్ షోలో ఏం జరిగింది? ఎన్టీఆర్ చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ హాజరు కాలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదన్న కోపం తెలుగు తమ్ముళ్లలో పెరిగిపోయింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ లో బాలయ్య పాట రీమిక్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య పేరెత్తలేదన్న కోపం బాలయ్య ఫ్యాన్స్ ది. రాను రాను ఈ దూరం కాస్త కొన్ని వందల కిలోమీటర్లకు చేరింది. డాకు టీంతో నిర్వహించిన అన్స్టాపబుల్ షోతో నందమూరి హీరోల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంక్రాంతికి 12న వస్తున్న బాలయ్య సినిమా డాకు మహారాజ్ ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు బాబీ అన్స్టాపబుల్ షోకొచ్చాడు. స్క్రీన్ మీద కొందరు వస్తారు, వాళ్ల గురించి ఒక్క మాటలో చెప్పాలన్నాడు బాలయ్య. పవర్ తో బాబీని డైరెక్ట్ గా పరిచయం చేసిన రవితేజ దగ్గర నుంచి బాలయ్య వరకు అందరి గురించి అడిగినా ఎన్టీఆర్ కనిపించలేదు. ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో జై లవకుశ వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత వచ్చిన జై లవకుశ హిట్ తో దర్శకుడు ఫామ్ లోకి వచ్చి వెంకటేష్ చైతుతో వెంకీమామ తీశాడు. ఎన్టీఆర్ మినహా బాబీ హీరోలందరి గురించి బాలయ్య అడిగాడు. కానీ తారక్ ఫోటో స్క్రీన్ మీద రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బాలయ్యే కావాలని అడగలేదంటూ మండిపడుతున్నారు. నిర్వాహకులు మిస్ అయ్యారా, లేదంటే బాలయ్య ఇష్టం లేక ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశాడా? ఒకవేళ తప్పు జరిగినా కావాలనే చేసిన నందమూరి హీరోల మధ్య డిఫరెన్సెస్ మరోసారి చర్చకు దారితీస్తుంది. 5 ఏళ్ల తర్వాత బన్నీకి మోక్షం వచ్చింది. ఇంతకాలం గుబురుగడ్డం హెయిర్ స్టైల్ తో పుష్ప గెటప్ తో గడిపేసిన బన్నీ స్టైల్ మార్చాడు. పుష్ప కోసం పెంచిన హెయిర్ ని కట్ చేయించి మళ్ళీ స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. 5 ఏళ్ల పుష్ప భారం నుంచి బయటపడిన ఐకాన్ స్టార్ ఎలా ఉన్నాడో చూద్దామా? అలవైకుంఠపురంలో షూటింగ్ 2019 డిసెంబర్లో పూర్తయిందో లేదో పుష్ప గెటప్ లోకి వచ్చేశాడు బన్నీ. 2020 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తూ పుష్ప 2 పార్ట్లు పూర్తి చేశాడు. థర్డ్ పార్ట్ లైన్ లో ఉన్న త్రివిక్రమ్ మూవీ చేయాల్సిందే. గురూజీ మూవీలో బన్నీ గెటప్ ఇదే అని చెప్పడానికి వీలేదు. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో సెట్ అయినా సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేట్టు కనిపించడం లేదు. 5 ఏళ్ల నుంచి బన్నీ గుబురు గడ్డం లాంగ్ హెయిర్ తో కనిపించాడు. మధ్యలో షూటింగ్ కి 1 నెల గ్యాప్ రావడంతో గడ్డం ట్రిమ్ చేసినా మళ్లీ వెంటనే పుష్ప లుక్ లోకి వచ్చేశాడు. సంధ్య థియేటర్ ఇష్యూలో బన్నీకి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. నిన్నటి వరకు పుష్ప లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ జుట్టు గడ్డం తీసేసి కనిపించడంతో కొత్తగా అనిపించాడు. అల్లు అర్జున్ మరోసారి గ్యాప్ లో పడిపోతున్నాడు. పుష్ప వచ్చిన 3 ఏళ్ల తర్వాత పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2021 డిసెంబర్ లో రిలీజ్ అయితే పుష్ప 2 2024 డిసెంబర్ లో వచ్చింది. బన్నీ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియాలో అడుగు పెడుతున్నాడు. గ్రాండియర్ విజువల్స్, భారీ బడ్జెట్ తో రూపొందనుంది. మైథలాజికల్ టచ్ ఉన్న కథ కావడంతో ఎక్కువ టైం తీసుకుని సినిమాను పూర్తి చేస్తాడని టాక్. ఈ లెక్కన బన్నీ ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే. బస్సు కండక్టర్ రజనీకాంత్ సూపర్ స్టార్ లా ఎలా అయ్యారు? ఆయన సూపర్ స్టారే కాదు, మంచి హ్యూమన్ బీయింగ్. సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన జైలర్ వీడియో చూసి నెటిజన్లు ఇలాగే కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? రోబో తర్వాత హిట్ లేని రజనీకాంత్ కు జైలర్ హిట్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 తీయనున్నాడు దర్శకుడు నెల్సన్. ప్రెజెంట్ రజనీ నటిస్తున్న కూలీ తర్వాత జైలర్ 2 తెరపైకి రానుంది. సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది. విలన్ గా నటించిన వినాయకన్ గుండెలపై రజనీకాంత్ కాలు పెట్టి డైలాగ్ చెప్తాడు. సీన్ కట్ చెప్పిన తర్వాత సారీ చెప్పి నమస్కారం చేశాడు రజనీకాంత్. తోటి నటులంటే ఎంత గౌరవమో తెలిపేలా వీడియో ఉందని, ఊరికే సూపర్ స్టార్ కాలేరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ జనరేషన్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడిని చూసి చాలా నేర్చుకోవాలి. ఆయనలా ఉంటే ముందు నిర్మాత హ్యాపీగా ఉంటాడు. అనిల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అప్కమింగ్ డైరెక్టర్స్ కు అనిల్ ఇచ్చే సలహా సూచనలేంటి? వాజ్ స్టోరీ. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 7 సినిమాలు తీస్తే అన్ని హిట్టే. 8వ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ దగ్గర వేస్టేజ్ అన్న మాటే ఉండదు. 2 గంటల 22 నిమిషాల నిడివితో సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోంది. కేవలం 5 నిమిషాల ఆటను మాత్రమే పక్కన పెట్టేశాడు. పక్కా ప్లానింగ్ తో వస్తే వేస్టేజ్ ఉండదు. రీళ్లకు రీళ్లు పక్కన పడేస్తే నష్టపోయేది నిర్మాతే. అనిల్ విషయంలో ఆ ప్రాబ్లం ఉండదు.
కొందరు దర్శకులు సినిమా స్టార్ట్ చేస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టం. ఈలోగా 2-3 ఏళ్లు గడిచిపోతాయి. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీ తడిచి మోపెడవుతుంది. అనిల్ తో సినిమా అంటే ఆ ప్రాబ్లం ఉండదు. సంక్రాంతికి వస్తున్న మూవీని 72 రోజుల్లో పూర్తి చేశాడు. తక్కువ వర్కింగ్ డేట్స్ తో సినిమా పూర్తి చేయడం అనిల్ స్పెషాలిటీ. అంతేకాదు అనిల్ సినిమాలో రీషూట్ కు చోటుండదు. రీషూట్ లేకుండా సంక్రాంతికి వస్తున్నాంను పూర్తి చేశాడు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసే టైంలోనే 1కి 10 సార్లు ఆలోచించి ఎలా తీయాలో ఫైనల్ చేసుకుంటాడు అనిల్. ముందు రోజు వరకు బెటర్మెంట్ ఉంటుందేమో గానీ ఒకసారి తీసిన తర్వాత రీషూట్ కు ఛాన్స్ ఉండదు. 8 సినిమాల ఎక్స్పీరియన్స్ లో 2 సీన్స్ మాత్రమే రీషూట్స్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు దర్శకుడు. ఐటెం గర్ల్ ఊర్వశి రౌతేలకు బాలకృష్ణ ప్రమోషన్ ఇచ్చాడు. గాడ్ ఆఫ్ మాసెస్ అండతో తనపై పడిన ఐటెం ముద్రను చెరిపేసుకుంటుందా, ఇక తెలుగులో సెటిల్ అయిపోతుందా? ఇంతకీ బాలయ్య రౌతేలకిచ్చిన ఆ భరోసా ఏంటి? బాలకృష్ణ బాబీ సినిమాలో నటిస్తున్నారని స్వయంగా ఊర్వశిని ప్రకటించింది. విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ తో కలిసి ఫ్లైట్ లో దిగిన ఫోటోను షేర్ చేయడంతో సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ఓ ఐటెం సాంగ్ లో ఆడి పాడుతుందని అనుకున్నారంతా. డాకు మహారాజ్ లో రౌతేలా పవర్ఫుల్ పోలీస్ గా కనిపించనుందని తెలిసింది. ఊర్వశి రౌతేలా హాట్ బ్యూటీనే అయిన ఫేస్ లో హీరోయిన్ ఫీచర్స్ తక్కువే. అందుకేనేమో హీరోయిన్ ఛాన్స్లు దక్కడం లేదన్న టైంలో బాలయ్య ఆపద్ బాంధవుడిలా వరించాడు. ఊర్వశి మంచి డాన్సర్ అన్న ముద్రతో తెలుగులో వరుస ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఐటెం గర్ల్ గా హీట్ ఎక్కించిన సక్సెస్ పర్సెంటేజ్ తక్కువే. తెలుగులో ఫస్ట్ ఐటెం హిట్ కావడంతో తెలుగులో ఐటెం సాంగ్స్ కు ఊర్వశి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. వరుస పెట్టి ఏజెంట్, బ్రో, స్కందలో తళుక్కున మెరిసింది రౌతేలా. హిట్ ఐటెం గర్ల్ ఊర్వశి కాస్త రాను రాను ఐరన్ లెగ్ అయిపోయింది. 4 సినిమాలు చేస్తే వాల్తేరు వీరయ్య తప్ప బ్రో, ఏజెంట్, స్కంద నిరాశపరిచాయి. హ్యాట్రిక్ హీరో బాలయ్య ఆశీస్సులతో ఊర్వశి ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి మరి. నాగ చైతన్య, సాయి పల్లవి పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. అలాగని అదొక మాస్ బీట్ సాంగ్ ఏమీ కాదు. ఓ భక్తి పాటకు శివతాండవం ఎలా ఉంటుందో చూపించారు. సాయి పల్లవితో పోటీపడి డాన్స్ చేయడం మాటలు కాకపోయినా కష్టపడ్డాడు చైతు. అదేలాగో చూద్దాం. సాయి పల్లవి శ్రీలీలతో పోటీపడి డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ అయితే ధీటుగా బదులిస్తారు. చైతు మంచి డాన్సర్ కాకపోయినా తండేల్లోని ఓం నమ శివాయ సాంగ్ కు భక్తితో ఊగిపోయాడు. తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ చిట్టి తల్లి మెలోడీగా ఆకట్టుకుంటే రెండో పాట ఓం నమ శివాయకు భక్తితో ఊగిపోయే ట్యూన్ ఇచ్చాడు దేవిశ్రీ. ముందుగా ఈ పాటను కాశీలో రిలీజ్ చేయాలనుకున్నారు. అల్లు అరవింద్ నిర్మాత కావడంతో బన్నీ ఇష్యూతో ఈ పాట రిలీజ్ ను వాయిదా వేసి శనివారం రిలీజ్ చేశారు. ఓం నమ శివాయ సాంగ్ ను జొన్నవిత్తులు రాయిగా అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నారు. లవ్ స్టోరీ హిట్ తర్వాత చైతు, సాయి పల్లవి కాంబో రిపీట్ అవుతోంది. చైతుతో ప్రేమం, సవిసాచి తీసిన చందు మొండేటి డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఏడాది నుంచి మరొక సినిమా జోలికి వెళ్లకుండా తండేల్ని నమ్ముకుని గుబురుగడ్డంతో గెటప్ మార్చాడు చైతు. సాయి పల్లవి, నిత్య మీనన్ వంటి ఒకరిద్దరు మినహా చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తో మెప్పించారు. అయితే వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఆకట్టుకున్నారు. మరి జాన్వీ కపూర్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని ఎప్పుడు బయటపడుతుంది? ఓ శాపం జాన్వీ కపూర్ ను వెంటాడుతోంది. 6 ఏళ్ల తర్వాత హిట్ వచ్చిందన్న సంతోషం ఆవిరైపోయింది. రాక దేవరతో సక్సెస్ వచ్చింది అనుకుంటే ఈ అమ్మడి కెరియర్ కు ఏ మాత్రం యూస్ కాలేదు. మరి రామ్ చరణ్ మూవీతో అయినా నటిగా పేరు తెచ్చుకుంటుందేమో. జాన్వీ కపూర్ 2018లో దడక్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిట్ చూడ్డానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే ఇందులో పోషించిన తంగా రోల్ తో జాన్వీ విమర్శలు ఫేస్ చేసింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మని తీసుకున్నారు అనిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ తో జత కట్టడం ఆలస్యం. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవర సెట్స్ పై ఉండగానే బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ తో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కు స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి మరి. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనలో నటించిన కృతి శెట్టి యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంది. ఇదే నమ్మకంతో జాన్వీ ఉంది. జాన్వీ కపూర్ ఆశలన్నీ బుచ్చిబాబు పైనే. ఉప్పెన్లో హీరో వైష్ణవ్ కంటే హీరోయిన్ కి ఎక్కువ పేరొచ్చింది. ఆ తర్వాత కృతి ఓ 6 డజన్ సినిమాలతో బిజీ అయిపోయింది. మరి జాన్వీకి కూడా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఆమెలోని నటిని డైరెక్టర్ బయటకు తీసుకొస్తాడేమో చూడాలి మరి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కోలాహలంగా సాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.